Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is QR decomposition. See, first మీరు ఇది నేర్చుకోండమ్మా. ఇది డీటెయిల్గా తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చు. రైట్, ఇఫ్ క్యాపిటల్ A belongs to R power m by n has linearly independent columns, then it can be factored as A equal to Q1, Q2, so on Qn, R11, R12, R1n 0. ఈ టూ మ్యాట్రిసెస్ ఇచ్చాక ఇక్కడ మనకి ఇదేమో n/n మ్యాట్రిక్స్. n/nతో పాటు ఈ ఆర్ అనేది ఎలా ఉండాలి, మనకి అప్పర్ ట్రయాంగిల్లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలండి. ఏ ఈక్వల్ టు క్యూఆర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి అప్పర్ ట్రయాంగిల్లో ఉండాలి. ఇది వచ్చేసి ఆర్తో నార్మల్ m వెక్టర్స్లో ఉంటుంది. ఆర్తో నార్మల్స్ ఎలా చేస్తాము ఏంటనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇంకా మీరు 3 కాలమ్స్ మనం కాలం వైజ్ చేసుకుంటూ పోతే మనకి ఈజీగా ఉంటుంది, సింపుల్గా అర్థమవుతుంది మీకు. ఓకే రైట్, సి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఈక్వల్ -1 -1 1 1 3 3 -1 -1 5 1 3 7. సో హియర్ సి హౌ మెనీ రోస్, 4 rows 3 columns ఉన్నాయి. ఓకే, 4/3 అనేది ఉంది. రైట్, ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలని చెప్పాను, క్యూఆర్ లాగా మనం తీసుకోవాలని చెప్పాను. ఓకే రైట్, అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇవి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 columns ఉన్నాయి. ఓకే, సో 3 columns కాబట్టి ఇదేంటిది, ఇది ఫస్ట్ దాన్ని Q1 అంటాం, సెకండ్ దాన్ని Q2 అంటాం, థర్డ్ Q3. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి కంపేరింగ్ అంటే దీంతో R11, R12, R13 0, R22, R23, నెక్స్ట్ 0 0, R33. సార్ మరి మనకి ఇక్కడ 4th కాలం ఉంది కంటే 4th row ఉంది కంటే మనం చూడాల్సింది ఏంటండి, ఓన్లీ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని ఈ మ్యాట్రిక్స్ మనం డినోట్ చేసుకోవాలి. ఓకే, దేర్ ఫోర్ సి హియర్ A1, A2, A3 కన్ఫ్యూజ్ కావద్దండి, మీకు క్లియర్గానే అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తాను. ఓకే, -1 -1 1. ఒకసారి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనమ్మా. ఓకే 1 3 7. సి ఈ A1 అంటే ఏంటంటే మనకి ఈ కాలం అని అర్థం, A2 అంటే ఈ కాలం, A3 అంటే ఈ కాలం. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ కాలం Q అండ్ ఆర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సి హియర్ Q1 అంటే ఏంటంటే మరి మనకి Q1 అంటే ఏంటిది, Q1 అన్నా A1 అన్నా సేమే ఇక్కడ. ఓకే, ఎందుకు తీసుకున్నాను మీకు మళ్ళీ ఫర్దర్గా క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ Q1 ఇక్కడ ఉంది కదా, మళ్ళీ A1 ఎందుకు తీసుకుంటున్నా అనేది నెక్స్ట్ స్టెప్లో క్లియర్గా అర్థమవుతుంది. Q1 అంటే ఏంటంటే ఈ ఫస్ట్ కాలం -1 1 -1 1. నేను అన్నాను ఆర్తో నార్మల్ అని చెప్పాను కదా, అంతే కదండి, ఆర్తో నార్మల్ అని చెప్పాను కదా. సో ఆర్తో నార్మల్ కూడా మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే, Q1 ఈక్వల్ టు A1 ఈక్వల్ టు -1 1 -1 1. ఓకే రైట్, ఇప్పుడు ఈ R11 ఈక్వల్ టు Q1 బార్ నార్మ్ అని చెప్పి తీసుకోండి, Q1 బార్ నార్మ్. ఓకే, ఎందుకంటే మనం ఈ బార్ అని ఎందుకు తీసుకోమంటున్నారంటే చేంజ్ చేస్తున్నాము. ఇది ఏంటంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నార్మ్ అంటే ఇదే కదా ఫార్ములా, అంతేనా. రైట్, సి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది √4 అవుతుంది, అంటే √4 అంటే 2 అవుతుంది మనకి. ఓకేనా రైట్, ఇప్పుడు Q1 ఏం చేయాలి మనం, Q1 ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు Q1 ఏమవుతుంది, నార్మ్ Q1 బార్ బై R11 R11. ఓకే, సో ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది సార్ ఈ R11 అంటే దీన్ని తీసేస్తే బెటర్, ఇంకా క్లియర్గా మీకు క్లియర్. సరే, ఇది Q1 బార్ అని పెట్టేసి ఇప్పుడు R1. ఇప్పుడు R11 ఏంటి అసలు, R1 ఏంటి అసలు, R11 అనేది మనకి ఈ Q1 అనేది. ఓకే రైట్, సి సింపుల్గా సరే. ఓకే, దీన్ని R11 అనండి, ఇక మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు R11 ఈక్వల్ ఏంటండి, R11 ఈక్వల్ టు 2, R11 ఈక్వల్ టు 2 అని గుర్తుపెట్టుకోండి. R11 ఈక్వల్ టు 2. ఓకే, R11 ఈక్వల్ టు దీనికి ఏం చేద్దాం, Q1 అంటే ఇది కదా, Q1 బై R11. Q1 అంటే ఏంటి మరి మనకి ఇక్కడ
-1 1 -1 1/2 అంటే ఇప్పుడు ఏమవుతుంది దీనికి -1/2 1/2 -1/2 1/2. ఓకే రైట్. ఇప్పుడు రైట్ ఇది మనకి ఆర్తో నార్మల్గా చేసింది వచ్చేసింది. ఓకే రైట్. మీరేం కన్ఫ్యూజ్ కాకండి అమ్మా. కొద్దిగా ఏంటంటే ఇక్కడ పక్క రాస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి మళ్ళీ సైడ్కి రాశాను. ఓకే ఇదంతా ఏంటంటే ఇదంతా ఫస్ట్ కాలం సంబంధించింది ఇదంతా. ఇక నెక్స్ట్ సెకండ్ కాలంకి వెళ్దాం. ఫస్ట్ కాలం అని ఎలా అంటున్నాను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా నేను. ఇంకో R11 ఇది. సెకండ్ కాలంకి వస్తే R12 అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా అండి? ఇంకొక 2 స్టెప్పులు చేస్తే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుందండి. ఇది ఫస్ట్ కాలం కాబట్టి R11 అని, ఈ R11 అనేది Rతో నార్మల్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు Q1 మొత్తం మారిపోయిందిగా. Q1 అంటే ఏంటి మరి మనకి ఇక్కడ వచ్చేసి -1/2 1/2 -1/2 1/2 అనేది ఇంతకుముందు వచ్చేసింది. ఓకే కాలం 1కి సంబంధించింది. ఓకే రైట్. ఇప్పుడు సెకండ్ కాలంలోకి వెళ్ళిపోతే సెకండ్ కాలం ఏం తీసుకోవాలి మరి? R12 = Q1 ట్రాన్స్పోజ్ A2. ఓకే ఇప్పుడు A2 అనేది మీకు ఎందుకు తీసుకున్నానో క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు A1 A2 ఎందుకు వస్తుంది అనేది చెప్పాను కదా. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, అందుకే నేను A2 ఈ Q1 Q2లో ఉన్నాయి కూడా A1 A2 A3 అనేది రాసిందే అందుకు. ఓకే నెక్స్ట్ ఫర్దర్ కాలంలో వస్తాను ముందే చెప్పాను. ఓకే రైట్. ఇప్పుడు చూస్తే A2 ఏంటంటే మరి A2 మనకి A2 ఏంటంటే -1 3 -1 3 ఇది A2 అన్నమాట. ఓకే ఇప్పుడు Q1 ట్రాన్స్పోజ్ ఏంటంటే మరి ఇక్కడ ఇది Q1 కదా, ఆర్తో నార్మల్ చేసింది వచ్చేసింది మనకి. ఆర్తో నార్మల్ని మొత్తం R11తో డివైడెడ్ చేసేది ఇది వచ్చేసింది. సో ఈ Q1ని ట్రాన్స్పోజ్ చేసి A2కి మల్టిప్లై చేస్తే R12 వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు R12 నుంచి Q2ని తీసుకొస్తాం. ఓకేనండి. సి -1/2 1/2 -1/2 1/2 ఇంటూ ఇదేమవుతుంది -1 3 -1 3. దీన్ని మల్టిప్లై చేస్తే -1/2 ఇంటూ -1 ప్లస్ 1/2 ప్లస్ 1 3 is 3/2 minus into minus plus 1/2 plus 3/2 that equal into 8/2 that equal to 4. Okay, this is the R12. ఇప్పుడు మనం ఏం చేయాలి? Q2 తీసుకున్నాం. Q2 అంటే ఏంటిది? A2 minus R12 Q1. ఓకే A2 ఏంటి మరి మనకి -1 3 -1 3 -4 ఇంటూ -1/2 1/2 -1/2 1/2 ఇదేంటిది? ఇది Q1. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని చేద్దాం. -1 3 -1 3 మైనస్ ఈ మైనస్ ఇక్కడ పెడితే ఇక్కడ ఏమొస్తుంది మరి మనకి 2 వస్తుంది. ఏంటి? -2. ఇక్కడ ఏమొస్తుంది? 2. ఇది -2 ఇది 2. ఓకే ఇవి చేస్తే ఎంత వస్తుంది మరి మనకి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -1 1 నెక్స్ట్ 3 -2 1 2 -1 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2 అవుతుంది, -1 అవుతుంది. ఓకే 3 -2 ఎంత వస్తుంది? 1. మొత్తం ఇది ఎంత వచ్చింది మనకి? Q2 ఎంత వచ్చిందండి? 1 1 1 వచ్చి మళ్ళీ దీన్ని ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఆర్తో నార్మల్ మళ్ళీ చేయాలి. సేమ్ ప్రొసీజర్. దాన్ని మనం ఏమనుకుంటాం? Q2 బార్ నార్మ్ అని చెప్పేసి Q2 బార్ నార్మ్ అని చెప్పేసి తీసుకుంటే √1² + 1² + 1² + 1² ఏమవుతుంది? √4 దట్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ఆల్సో R22. ఓకే R22 అర్థమైందా అండి? రైట్. R22 ఎంత ఇప్పుడు మనకి? 2 అన్నమాట. సేమ్ మళ్ళీ Q2 ఈక్వల్ ఎంత? Q2 ఎంత మరి మనకి? 1 1 1 1 వచ్చింది కదా. రైట్. దట్ ఇంప్లాయిస్ Q2 ఈక్వల్ ఏంటంటే అది ఇది R22 కదా. రైట్. Q2 బై దీనికి ఏం చేస్తారు? ఓకే దీనికి సార్ నో ప్రాబ్లం ఇలా రాసుకోండి. R22 దట్ ఈక్వల్ 1/2 1/2 1/2 1/2. ఇక మీరు కన్ఫ్యూజ్ కాము అని అనుకుంటేనేమో ఇలా రాసుకోండి. లేదు కన్ఫ్యూజ్ అవుతాం సార్ అంటే దీనికి ఒక బారో లేకపోతే ఏదైనా క్యాపిటల్ Q ఏమైనా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా అండి? అవసరం లేదండి, క్లియర్గానే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటిది? ఇది Q2 ఇది వచ్చింది. దాన్ని నార్మలైజ్ చేసాం మనం. నార్మలైజ్ చేసినాక దీనికి మొత్తం ఏం చేసాం? ఆ నార్మలైజ్ చేసిన వచ్చిన ఆన్సర్ని R22 అనుకున్నాం. ఈ R22 తోటి దీన్ని మొత్తం డివైడ్ చేసాం. R22 ఎంత? 2 కదా. సో 1/2 దీన్ని డివైడెడ్ బై చేస్తే 1/2 1/2 1/2 1/2
మనకి ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకి Q1 ఎంత వచ్చిందండి, -1/2 1/2 -1/2 1/2. నేను స్టార్టింగే చెప్పా, క్యాపిటల్ Q అంటే ఆర్థో నార్మల్, క్యాపిటల్ R అంటే ఏంటండి అప్పర్ ట్రయాంగులరు. ఓకే, ఇది Q2 ఎంత వచ్చింది, 1/2 1/2 1/2 1/2. ఈ రెండు వచ్చేసినాయి. సేమ్ మళ్ళీ Q3 ఇప్పుడు చేసేయాలి. థర్డ్ కాలం ఏంటి, మళ్ళీ R13 ఈక్వల్స్ Q1 ట్రాన్స్పోర్ట్ A3. ఎందుకంటే ఇక్కడ 1 అనేది Q1 అన్నట్టు, ఈ 3 అనేది A3 అన్నమాట. ఇంతకుముందు R12 అన్నాం కదా, R12 ఏమని చేసాం, Q1 ట్రాన్స్పోర్ట్. ఒకవేళ R23 చేసామనుకో, ఇప్పుడు Q2 ట్రాన్స్పోర్ట్ A3 అర్థమవుతుందండి. R33 చేసామనుకో Q3 ట్రాన్స్పోర్ట్ A3, అట్లా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, R23, ఇక్కడ 2 చేయాల్సి వస్తుంది, Q2 ట్రాన్స్పోజ్ A3. ఇప్పుడు R13 ఈక్వల్ టు Q1 ట్రాన్స్పోజ్ ఎంత, -1/2 1/2 -1/2 1/2. ఈ A3 ఏంటి మరి మనకి ఇక్కడ, A3 వచ్చేసి 1 3 5 7. ఓకే, అండ్ R23 ఇదేమవుతుంది, 1/2 1/2 1/2 1/2. ఇది కూడా ఏమవుతుంది మరి మనకి, A3 1 3 5 7. ఓకే రైట్. ఇది చేస్తే -1/2 + 3/2 -5/2 + 7/2. అండ్ R23 ఈక్వల్స్ 1/2 + 3/2 + 5/2 + 7/2. ఓకే రైట్, దట్ ఈక్వల్స్ ఇదంతా వస్తుంది 10 - 6 అంటే 4/2 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ అండ్ R23 ఇదంతా వస్తుంది మరి మనకి 10 16/2 అంటే 8 వస్తుంది. ఇది R13 వచ్చేసి ఎంత 2, R23 వచ్చేసి ఎంత 8. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, Q3 ఈక్వల్ టు A3 - R13 × Q1 - R23 × Q2. సార్ ఎలా సార్ మీకు ఎలా వచ్చిందని అంటే, ఈ R13 రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది, Q1. ఓకే, R23 రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, Q2. సో దానికి మనం మల్టిప్లై చేస్తున్నాం. అర్థమవుతుందా. సియర్ ఇక్కడ చూడండి అమ్మా, Q3 అంటే ఏంటి మరి మనకి, A3 - R13 Q1 - R23 Q2. ఇప్పుడు Q2 అంటే ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్, Q1 అంటే Q2 అంటే ఇది కూడా ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది తీసుకున్నాం, సారీ ఆర్థో నార్మల్ తీసుకున్నాం, ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్థో నార్మల్. నో సీ హియర్, దీని నుంచి ఏం చేస్తాం మరి మనం, 1/3 1 3 5 7 రైట్, మైనస్ ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం, 2 క్యాన్సిల్ అవుతుంది కదా. సో -1 అంతేనండి, -1 1 -1 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఈ 8 మల్టిప్లై చేస్తే 8/2 ఏమవుతుంది, 4. అన్నిటి కూడా ఏమవుతాయి, 4 4 4 4. ఓకేనా రైట్. సో దిస్ ఈక్వల్ ఏమవుతుంది మరి మనకి ఇక్కడ, -2 -2 2 2 వచ్చేస్తుంది. ఓకే రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది, ఇది Q3. దీనికి మళ్ళీ ఆర్థో నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్థో నార్మల్ చేయాలి. ఆర్థో నార్మల్ వచ్చినని మళ్ళీ R3 తోటి డివైడెడ్ బై చేయాలి. దాని వచ్చిన ఆన్సర్ని R33 అనుకోవాలి. ఓకేనా అండి. సియర్ Q3 నార్మల్ తీసుకుంటే √(-2 2 2 2 దట్ ఈక్వల్ టు 4 + 4 + 4 + 4 ఎంత వస్తుందండి మరి మనకి ఇక్కడ 16 వస్తుంది. సో √16 ఈక్వల్ ఎంత, 4. దట్ ఈక్వల్ టు R33 రైట్. Q1 ఈక్వల్ నార్మ్ Q1/R33 అంటున్నాడు. Q1 అంటే ఎంత మరి మనకి, Q1 అంటే ఏమొచ్చింది మరి మనకి ఇంతకుముందు -2 2 2 అని వచ్చింది కదా, అంతే కదండి రైట్. -2 -2 2 2/4 ఇది చేస్తే ఎంత వస్తుంది, -1/2 -1/2 1/2 1/2. ఓకేనా రైట్. సి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ తీసుకుందాం మనం. ఓకే, అప్పర్ ట్రయాంగిల్ ఏదవుతుంది, లోయర్ ట్రయాంగిల్ ఏదవుతుందో క్లియర్గా ఇప్పుడు మీకు అర్థమైందిగా. R33 R22 R12 ఇవన్నీ తీసుకున్నాం కదా. ఓకేనా, ఒకసారి అవన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ ఫైనల్ మ్యాట్రిక్స్ ఏంటిది, -1 1 1, ఇది 1 3 3 -1 -1 5 1 3 7. ఇది A ఈక్వల్ QR. ఇది ఏ కదా, ఇది మొత్తానికి ఇది ఏ కదా, A ఈక్వల్ QR. ఇప్పుడు ఒకసారి అన్ని R11
R11 ఈక్వల్స్ R12 ఈక్వల్స్ R13 ఈక్వల్స్ R22 ఈక్వల్స్ R23 ఈక్వల్స్ R33 ఈక్వల్స్. ఇవన్నీ ఒకసారి రాసేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ Q1 Q2 Q3 అనేది మనకు తెలుసు. అవి కూడా రాసుకోండి. ఏంటండి ఏంటంటే Q1 ఈక్వల్ ఏంటిది -1/2 1/2 -1/2 1/2. ఓకే, నెక్స్ట్ Q2 ఈక్వల్ ఏమొచ్చింది 1/2 1/2 1/2 1/2. Q3 ఏమొచ్చింది మరి మనకి -1/2 -1/2 1/2 1/2. అంతేనా? రైట్. ఇప్పుడు R1 R12 అవన్నీ తీసేసుకున్నాం. ఇవి ఎంత వచ్చాయి మరి మనకి R11 ఎంత వచ్చింది 2, ఇది R12 4, ఇది R13 ఎంత వచ్చింది 2, ఇది కూడా ఎంత వచ్చింది 2, ఇది ఎంత వచ్చింది R23 8, ఇది వచ్చేసి 4. రైట్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక దగ్గర రాసేసుకున్నాం. ఏంటంటే A ఈక్వల్ టు QR అన్నాం కదా. రైట్. వాట్ ఈజ్ Q1 Q2 Q3. ఇదేంటంటే ఇది R11 R12 R13 0 R22 R23 0 0 R33. ఇప్పుడు ఇది అప్పర్ ట్రయాంగిలే ఉండాలి ఖచ్చితంగా. ఇది వచ్చేసి నార్మల్ -1/2 1/2 -1/2 1/2. ఇది వచ్చేసి 1/2 1/2 1/2 1/2. ఇది -1/2 -1/2 1/2 1/2. అంటే ఇది వచ్చేసి ఎంతంటే 2 4 2 0 2 8 0 0 4. ఇంకో ఇదండి. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టడమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.